సృష్టికర్త అయిన దేవుడితో సంబంధమే లేదు. దేవుడు ఆయనతో మాట్లాడిన ఆ సమయం వరకు, ఆ రోజు వరకు బొమ్మలను నిర్మించే, బొమ్మల్ని ఆరాధించిన వాడు, బొమ్మల్ని అమ్మేసి బతికేవాడు, తాను తన కుటుంబము కుమ్మరి కుటుంబం అని నేను నమ్ముచున్నాను. కుమ్మరిలన్నీ మీకు ఏం చేస్తారు? వాళ్ళే బొమ్మలు తయారు చేస్తారు, వాళ్ళే పాత్రలు తయారు చేస్తారు. అటువంటి వృత్తిలో ఉన్నవాడు, అది అమ్మేసి దానివల్ల దొరికిన లాభంతో బతికేవాడు, ఎన్నో దేవదేవతని ఆరాధించేవాడు. కానీ ఎన్నోసారి బొమ్మను మోసుకొని తను విలేజ్లో కానీ అక్కడున్న చిన్న పట్టణంలో కానీ నడిచి వెళ్ళి అమ్మినప్పుడు ఒక్కసారి కూడా ఈ బొమ్మలు ఆయనతో మాట్లాడలేదు. నేను అనుకున్నాను, ఒక్కరోజు అకస్మాత్తుగా బొమ్మను తల మీద పెట్టుకొని ప్రయాణం చేయి చూడగా వెంటనే ఒక శబ్దం వినబడింది. ఆశ్చర్యం అయిపోయింది, ఎవరు నాతో మాట్లాడుతున్నాడు? నేను అనుకున్న తట్ట తీసి కింద పెట్టుకొని బొమ్మను చూస్తుండవచ్చు. మీరు ఎవరైనా నాతో మాట్లాడుతున్నావా? లేదు, ఒక్కడు నువ్వు మాట్లాడలేదు. మరి ముందు కొనసాగిన వెంటనే మరి ఆ శబ్దం వచ్చింది, అబ్రహాం అబ్రహాం. హే, అబ్రహాంకి అర్థమైంది, ఈ దేవదేవతలు కాదు, సృష్టికర్త అయిన దేవుడు, అదృష్టుడైన దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవులారా, దేవుణ్ణి నమ్మిన వాడు అది ఎవడైనాను. నాకు భారతం అంటే ఎందుకు ఇష్టం అంటే, భారతీయులు, హిందువులైన, ముస్లింలైన, క్రైస్తవుడైన, ఏదో మతస్థులైన దేవుడు అంటే భయము. అది ఏది దేవుడు అని అట్లా అంటూ ఆ మాట. దేవుడు అంటే భయము. అందరూ మతం అంటే ఇష్టము. దేవుణ్ణి అంటే ఆరాధన చేస్తారు, ఏదో ఒక పూజ చేస్తారు. అబ్రహాము వలె, అబ్రహాము దేవుని వెతకిన వారే. కానీ ఆ రోజు వరకు తన్ను వెతకి వచ్చే ఒక దేవుడి గురించి అబ్రహాముకు తెలియదు. తన్ని ఎదురు చూస్తే ఒక దేవుడి గురించి ఆయనకి తెలియదు. దేని వాక్యంలో ఉంది, దేవుడు అబ్రహాముతో మాట్లాడారంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు ఏమన్నారు? ఒక్క మాట అన్నారు. ఏమన్నారు? చదవండి మా. నీవు లేచి అబ్రహాము, చాలు, ఇంతవరకు నీ కూర్చున్న చోట్ల ఇంకా కూర్చోడానికి నీకు అవకాశం లేదు. ఎందుకంటే నీ పట్ల నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. ప్రైజ్. ఇది దేవుని ప్రణాళిక. అబ్రహాము ఇష్టము కాదు, అబ్రహాము చిత్తము కాదు, అబ్రహాము కలలో కూడా చూడలేదు ఇటువంటిది తన జీవితంలో జరుగుతారని. ఆ రోజు అబ్రహాముతో దేవుడు ఏమన్నారంటే, అబ్రహాము నువ్వు కానీ ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు ఎక్కడ ఉంటారో మీరు లేచడానికి సమయం వచ్చింది. ఎక్కడే ఉండటం కాదు, దేవుని చిత్త ప్రకారము, దేవుని ఇష్ట ప్రకారం ఉండాలని మీరు కోరుకున్నట్లయితే, ఆ దేవుడు చూపించిన మార్గములో నడవాలని కోరుకున్నట్లయితే, కొంతమంది అయినా లేగాలి. మీరున్న చోట కాదు, మీరు ఉండవలసినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమన్నారు? అబ్రహాము నీవు లేచి ఏం చేయాలి? మీ దేశం నుండి, మీ బంధువుల వద్ద నుండి, ఆ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు మొట్టమొదట నిజమైన విశ్వాసము కలిగి ఉన్న వారికి ఉండవలసిన గుణం అనేది మొట్టమొదటిది learning to listen God. learning to listen God అంటే అర్థమవుతుందా? దేవునికి విధేయత చూపించడానికి, ఆ దేవుని మాట learning to listen, దేవుని చెప్పండి వినటం మనము నేర్చుకోవాలి. అందుకే నేను ముందు చదువుతామని చెప్పి ఒకటి చదువుకండి వదిలేస్తారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, దాని మనకు తెలిసిన వాక్యం ఉంది. మొదటి కొన్ని వాక్యములు ఒక విషయం ఉంది. 23, 24 వాక్యమైన ఒకసారి చదువు. యాకోబు పత్రికలో ఉంది. మనము దేవుని సన్నిధి నుంచి దేవుని చిత్త ప్రకారం ఉండి మేలు పొందుకోవాలని కోరుకున్న వారైతే మొట్టమొదట మనకు ఉండవలసిన గుణం అనేది ఆయన మాట వినటం. దేవుని మాట వినాలంటే మనం ఏం చేయాలి? ఆ రోజు అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఉన్నాడు, ఈ రోజులో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే దేవుడే. అందుకే వాక్యంలో ఉంది కదా, ఆయన రాయలు కాదు, ఆయన చెట్టు కాదు, మాట్లాడే దేవుడు. ఆయన కొండ కాదు, ఆయన నదులు కాదు,
సృష్టిలో ఉన్నవాడు కాదు, సృష్టికర్త అయిన దేవుడు, నిన్నెరిగిన దేవుడు మీతో మాట్లాడుతున్న దేవుని వాక్యము ద్వారా ఆ దేవుడు తన